చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అని, రైతులకు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏవి నెరవేర్చట్లేదు అని, వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవట్లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. భారీగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులలో ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి దీన్ని విజయవంతం చేయడం కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు అని, పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని, ఉచిత పంటల బీమాను తీసేశారు, దాన్ని మళ్ళీ తీసుకురావాలి అని, రైతులను చంద్రబాబు నాయుడు గారి సర్కారు ముంచేసింది అని చెప్పి స్లోగన్ తోటి, ఆ నినాదంతో వాళ్ళైతే ఈరోజు నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత మొదటిసారి వైసీపీ ఒక ప్రజా వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ఉంది. ప్రజా వ్యతిరేక ఆందోళనలో పాల్గొనబోతూ ఉంది. మరి దీన్ని వీళ్ళు ఎంతవరకు విజయవంతం చేసుకోగలుగుతారు, ఎంత సక్సెస్ చేసుకోగలుగుతారు, వైసీపీ నాయకులు శ్రేణులు ఏ మేరకు వీటికి హాజరవుతూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు సర్కార్ జగన్ పార్టీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలను, నాయకులను కేసులని రకరకాలుగా పెట్టి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరు అన్నది డెఫినెట్లీ ఒక క్వశ్చనే. ఎంతవరకు పార్టిసిపేట్ చేయగలరు అని, అండ్ జనాల నుంచి దీనికి ఏ మేరకు స్పందన వస్తుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్. మరొక వైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటూ ఉన్నట్లయితే సమాచారం లేదు. మరి వాళ్ళ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమంలో స్వయాన ఆ పార్టీ అధ్యక్షులు ఎందుకు పాల్గొనడం లేదు, ఈ కార్యక్రమం నుంచి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నారు, ఏదో ఒక దగ్గర ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు కదా, మరి ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే తెలియదు. బట్ తనైతే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్లేదు. బట్ వాళ్ళ పార్టీ శ్రేణులను అయితే పార్టిసిపేట్ చేయమని అయితే చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడో దగ్గర పాల్గొని ఉండింటే వాళ్ళ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చేదేమో తెలియదు. మరి ఆయన పాల్గొనకపోవడానికి కారణాలు ఏమున్నాయో, అనూహ్యంగా ఏమైనా చివరి నిమిషంలో ఎక్కడికైనా వెళ్ళి ఒక మెరుపు నిరసన లాంటివి చేస్తారా, దాదాపు అలా ఉండకపోవచ్చు, తెలియదు. సరే, ఎనీహౌ మొత్తం మీద వైసీపీ ఎంత యాక్టివ్గా దీన్ని సక్సెస్ చేయగలిగింది ఇంపార్టెంట్. అండ్ ఇప్పటికే చాలామంది పార్టీ మారి వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోయారు. మరి ఎవరు పోతారు, ఇంకా కూటమి పార్టీలతో మరికొంతమంది టచ్లో ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్న క్రమంలో మరి ఈ కార్యక్రమానికి ఎవరు దూరం ఉంటారు, ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అన్నది కూడా చూడాలి. దూరంగా ఉన్న వాళ్ళను డెఫినెట్లీ వైసీపీ అయినా అనుమానించే పరిస్థితి, వీళ్ళు ఇంకా పార్టీలో ఉండరేమో అని. ఏదైనా పర్సనల్ కారణాలతో దూరం ఉంటే అని కాదు, కానీ అవకాశం ఉండి కూడా పార్టిసిపేట్ చేయకపోతే అలాగే భావించాల్సి ఉంటుంది. ఇంక వాళ్ళు వైసీపీలో కంటిన్యూ కారేమో అని. ఎనీహౌ చూద్దాం. మొదట ప్రజా ఆందోళన అధికారం నుంచి పోయిన తర్వాత ఏ మేరకు విజయవంతం అవుతుందో చూద్దాం.